ప్రసాదం తినచ్చా? తినొద్దు తినొద్దు తినొద్దు. ఒక స్వీట్ పెట్టారు, నేను ఆ స్వీట్ తీసుకుని తినేశాను. నా మనసులో అది స్వీటే, అది స్వీట్ మాత్రమే, నేను తినేశాను. కానీ నేను తిన్న తర్వాత నా సోదరుడు వచ్చి, మీరు ప్రసాదం తిన్నారండి, నేను పెట్టింది ప్రసాదం, అక్కడ స్వీట్ కాదన్నారు అనుకోండి. అవునా, నేను స్వీటే తిన్నానండి అని చెప్తాను. నేను తిన్నది స్వీటే. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ ఆయన అక్కడ స్వీట్ పెట్టి ఇది ప్రసాదం అండి తినండి అని అంటే అప్పుడు కూడా అది స్వీటే నాకు. అదేం అందులో ఏమి పెద్దగా మారిపోయింది ఏమీ లేదు నాకు. ఎందుకంటే నా అలీజెన్స్, నా విశ్వాస్యత క్రీస్తు పైన. ఈ చిన్న చిన్నవి నన్ను ఏం చేయలేవు. కానీ నేనేం చేస్తానంటే దాన్ని అలాగేనండి అని తీసుకుని స్వీట్ లాగా నేను మనసులో అనుకుని తినటం వల్ల ఆ వ్యక్తికి నేనేం కమ్యూనికేట్ చేస్తున్నాను అనంటే, నువ్వు నమ్ముతున్నది కూడా పర్వాలేదులే, నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాను. అలా చేయకూడదు, అది మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు. బొట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకోవద్దు. వండర్ఫుల్. కానీ పెట్టుకున్నా ఏం కాదు, రైట్. మీకేమి దాన్ని ఏమంటారు, నరకాలు గిరకాలు ఏమి రావు. కానీ మీరు ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి బొట్టు పెట్టుకోవడం మొదలు పెట్టకండి. ఆల్రెడీ బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నువ్వు నరకం పోతారని చెప్పకండి. అందరినీ యాక్సెప్ట్ చేయండి, మనుషులుగా ఉందాం. బొట్టు పెట్టుకోవద్దని చెప్పారు కదా, వివాహ సమయంలో ఎందుకు బొట్టు ప్రేమిస్తున్నారు? వివాహ సమయంలో ఎందుకు బొట్టు ప్రేమిస్తున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు? ఓకే, బొట్టు వెనుకలు ఉన్న సిద్ధాంతం, హైందవ సిద్ధాంతంలో బొట్టు వెనుక చాలా కథ ఉంది. దానంతటికి వెళ్లకుండా సింపుల్గా అలంకరణ వరకు అయితే, అలంకరణ వరకు ఏ అలంకారమైనా సరే బైబిల్ గ్రంథం దాన్ని తప్పని చెప్పదు. స్త్రీలు అలంకరించుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ఆ అలంకరణ వెనుక ఏదైనా మతపరమైనటువంటి చిహ్నం ఉంటే ఆ అలంకరణ మనల్ని విగ్రహారాధనకు దారితీస్తుంది. కాబట్టి మతపరమైనటువంటి చిహ్నమే ఈ కుంకుమతో పెట్టేటటువంటి బొట్టు. కాబట్టే దానికి దూరంగా క్రైస్తవ సమాజం ఉండడం మంచిది.